సో గైస్ ఈడనైతే మొత్తం బెడ్షీట్ల ఫ్యాక్టరీ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. గైస్ ఇప్పుడే డిఎస్ఎల్ అయితే వస్తున్నాము. గైస్ ఇప్పుడే డిఎస్ఎల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. తీసుకుంటావు డిమార్ట్లా డైరీ మిల్క్ ఏంది? ఓ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం అయితే డిమార్ట్ పోతున్నాం. నేను చెల్లె డాడీ అయితే డిమార్ట్ పోతున్నాం. అయితే డిమార్ట్ పోదాం. అసలు గైస్ ఇప్పుడే రెడ్ సిగ్నల్ అయితే పడ్డది, చూపిస్తాను. గైస్ ఇప్పుడే రెడ్ సిగ్నల్ అయితే పడ్డది, 21 seconds. సో గైస్ ఇప్పుడే స్టేడియం కాడికి వెళ్ళిపోతున్నాం, రామంతపూర్ డిమార్ట్కి. అయితే ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ స్టేడియం అన్నమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గేట్ 3 అపార్ట్మెంట్స్ అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. సో ఐసీ వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. సో ఐసీ ఇప్పుడే డిఎస్ఎల్ అయితే వస్తున్నాము. మేము డిఎస్ఎల్ పోదామని చెప్తే డిఎస్ఎల్కి అయితే పోతున్నాం. చలో వెళ్ళిపోదాం. ఐసీ ఇప్పుడే డిఎస్ఎల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఐసీ ఇప్పుడే పార్కింగ్ లోపలికి అయితే వచ్చినాము. పార్కింగ్కి అయితే ప్లేస్ అస్సలే లేదు. పిల్లర్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కథం. సో ఐస్ ప్లేస్ అయితే దొరికింది, మేము పార్కింగ్ చేసినాం. పిల్లర్ నెంబర్ 38 లెవెల్ B1 గుర్తు తీసుకుంటావు డిమార్ట్లా డైరీ మిల్క్ ఏంది? ప్లాన్ చేసినావు గట్టిగానే ఈసారి. ఎక్సిలేటర్ ఎక్కినమా? ఏంది ఏంది ఇది? దీన్ని ఏమంటారు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దీన్ని ఏమంటారు? డిఎస్ఎల్. ఇప్పుడు ఎక్కింది ఎక్సలెంట్. ఆడేవాళ్ళు ఉన్నారు, మనమే. వైస్ ఇప్పుడే డిఎస్ఎల్ లోపలికి అయితే ఎంటర్ అయినా. చూద్దాం చలో ఏం షాపింగ్ చేస్తారో వీళ్ళు. చూడుతూనే మనం అయితే డిమార్ట్లోకి ఎంటర్ అయినాం. చూడరు గైస్, ఇలా మాల్ మొత్తం గర్ల్స్ కి ఇష్టమైన మాల్ మొత్తం ఈయనే ఉంది. కావాలా ఎవరికైనా కావాలంటే చెప్పు, డిఎస్ఎల్ వచ్చి కొనుక్కొని మరి. ఓట్సింగ్ కావాలి, ఎగ్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడే. వైస్ ఇప్పుడైతే చాక్లెట్లు అయితే తీసుకుంది. బర్త్డే కట తీసుకో అన్నాడు. సో వైజ్ మా డాడీ అయితే తీసుకోమన్నాడు, నేనేమన్నా తెస్తేనేమో వద్దంటాడు. అలా బిడ్డ కాబట్టి ఇప్పుడు అయితే తీసుకోమంటాడు. ప్రసాదం చేసుకుందామా డిమార్ట్లో? డిమార్ట్లో ప్రసాదం చేసుకుందాం. తీసుకొని పోయి ఇక మెల్ల ఎవరు చూస్తారు, ఎవరు పోయి ఇక మెల్ల ఎవరు చూస్తారు, ఎవరు. సో గైస్ పాల ప్యాకెట్ అయితే వేరే కలర్ ఉంది, ఇది కొత్త ఉంది. సో గైస్ మా జర్లే ఫుడ్ ఇది. ఎవరిది ఫుడ్? సో గైస్ అయితే సామాన్లు తీసుకున్నాము ఇప్పుడైతే. ఫ్రీడమ్ ఆయిల్, ఇంకా సర్ఫ్, మనకు కావాల్సిన ఓట్స్ అయితే ఇన్ని ఉన్నాయి. చెట్టు అలాగే ప్రోటీన్ 8 grams 8 grams ఉంటుంది అనుకుంటా. 8 grams ప్రోటీన్, 8 grams ప్రోటీన్ సెట్. రోజుకో స్కూప్ తీసుకున్న సెట్ అయిపోతుంది పోరి. సో గైస్ ఈడనైతే మొత్తం బెడ్షీట్ల ఫ్యాక్టరీ ఉంది. గైస్ ఇప్పుడే గేమింగ్ సెక్షన్లోకి అయితే వచ్చినాము. గేమ్స్ అన్ని పైసలే కట్టాలా, అన్నీ ఆడుకునే ఉన్నాయి గైస్. మొత్తం గేమింగ్ సెటప్ అంతా. బాల్స్ చేయాలి గైస్. ఈడనైతే మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మొత్తం. గైస్ ఇప్పుడైతే ఫైనల్గా మేము అయితే టాప్ ఫ్లోర్లోకి అయితే వచ్చినాం. సో గైస్ చూస్తున్నారు కదా, టాప్ ఫ్లోర్లోకి అయితే వచ్చినాం. మా కింద పడితే మన మొత్తం
ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి గైస్ మొత్తం. సో గైస్ అన్నీ అయితే ఇవన్నీ కిడ్ గేమ్స్ ఉన్నాయి. క్రికెట్ ఉంది, బాక్స్ క్రికెట్. సో గైస్ ఈడనైతే బ్లాక్ అయినాం మేము. నాకు ఒక గన్ ఇస్తారా? సో నేను చూపిస్తా, రెండు చూపిస్తా చలో. సో గైస్ ఇదైతే మీదికి వస్తుంది, అది కూడా మీదికే పోతుంది. ఇప్పుడు రెండు ఎక్సిలేటర్లు అన్ని మీదికే పోతున్నాయి. ఇప్పుడు కిందికి ఎట్లా పోవాలో చూద్దాం. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సో గైస్ ఇంకో ఎక్సిలేటర్ అయితే కింద ఉంది, అటు సైడ్ నుంచి ఇంకో వే ఉందంట. పోయేసి కిందికే వెళ్ళిపోదాం. ఒకటే సతాయిస్తుంది, ఇంటికి పోదాం అయితే మేమైతే వెళ్ళిపోదాం. చలో ఇక బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. కిందికి వెళ్ళిపోయి సామాన్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ మా చెల్లెని అయితే షాపింగ్ పోవాలంట, బర్త్డే షాపింగ్కి, అందుకని వెళ్ళిపోదాం చలో. సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం గైస్. బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్ కంటెంట్. మా ఛానల్కి కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్ వెళ్దాం. బాయ్ బాయ్.